మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రముఖ యాక్టర్ విజయకాంత్ గారు మరణం చెందడం విషయం అందరూ చూసిందే. దానికి సంబంధించి చాలా మంది షాక్ గురవుతున్నారు. కొంతమంది చేసేటువంటి కామెంట్స్ ఏంటి అంటే, ఇది హత్య అయి ఉండొచ్చు. నార్మల్ డెత్ అయితే కాదనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే సినీ వర్గాల నుంచి కూడా ఈ కామెంట్ వినిపిస్తున్నాయి. సో మరి దీనికి సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజ్ఞాన్ దాస్ గారు నమస్తే. నమస్తే. విజయకాంత్ గారి మరణంకి సంబంధించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇది కొంతమంది హత్యే, కోవిడ్ తో ఆయన మరణం చెందలేదని కామెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కూడా ఆయన విచారణలో సంచలన నిజాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉందనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఓకే. యాక్చువల్లీ పుత్రేన్ గారి ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్ గా ఆయన అభిమానంతో ఒక ట్వీట్ చేశారు. అభిమానంతో ట్వీట్ ఏంటంటే, ఆయనకి ఉదయనిధి స్టాలిన్ గారు ఒక గిఫ్ట్ ఇచ్చారు. మన ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా ఏదో సరదాగా వాళ్ళ మధ్యలో ఒక చిన్న కన్వర్షన్ అయినప్పుడు, ఇతనికి ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను, ఐఫోన్ తీసుకురండి అని చెప్పేసి అనగానే 15 నిమిషాలు, హార్డ్లీ 10 to 15 మినిట్స్ లో ఒక ఐఫోన్ అనేది మంచి గిఫ్ట్ ప్యాక్ వచ్చి ఆయన చేతికి అందింది. అది ఆయన దాన్ని కృతజ్ఞతగా భావించాడు. ఆ కృతజ్ఞతగా భావించి ఉదయనిధి స్టాలిన్ గారు, అంటే వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి, ఈయనకి ఆయన అత్యంత సన్నిహితుడు కాబట్టి, ఆయన ఏం చేశారంటే అభిమానంతో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ లో ఏముంది అంటే, స్టాలిన్ గారు మీరు నాకు చాలా అభిమానంతో ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ కి నేను చాలా ఉప్పొంగిపోయాను కాబట్టి నేను ఈ ట్వీట్ చేస్తున్నాను. అందులో ఏముందంటే, మన తమిళనాడు సీఎం జయలలిత గారు చనిపోయింది. ఆవిడది హత్య, ముమ్మాటికి హత్య. ఆరోగ్యం పాడైపోయి ఆవిడ చనిపోలేదు. కావాలనే హత్య చేశారు. కుట్రపూరితమైన హత్య. కరుణానిధి గారిని కూడా ఇలాగే హత్య చేశారు. అది హత్యే, ముమ్మాటికి హత్యే. నెక్స్ట్, స్టాలిన్ గారి పైన కూడా హత్యాయత్నం జరిగింది. అది కూడా నాకు తెలుసు. ఉదయనిధి గారు మీ మీద కూడా కుట్ర పన్నుతున్నారు, మిమ్మల్ని కూడా చంపడానికి చూస్తున్నారు. ఈ కోవలో చెందిందే మన డిఎండికే పార్టీ అధినేత కెప్టెన్ విజయకాంత్ గారు కూడా సహజ మరణం చెందలేదు. ఆయన్ని ఎవరో కావాలనే హత్య చేశారు. ఆయనపై విష ప్రయోగం జరిగింది. సో ఇది మీకెందుకు చెప్పుకుంటున్నానంటే, నాకు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అధికారంలో మీ పార్టీ ఉంది. పైగా నాకు కొంచెం మీరు తెలుసు. ఆ మాత్రం సన్నిహితం మన దగ్గర ఉంది. మీరు కూడా నాకు గతంలో ఒక గిఫ్ట్ ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా మీకు ఒక ఉచిత సలహా ఇవ్వాలనుకుంటున్నాను. జరిగినవన్నీ హత్యలే. ఈవెన్ రాజకీయాల్లోకి వచ్చినటువంటి మన ఈయనెవరు కమల్ హాసన్ గారి పైన కూడా ఇండియన్ 2 సెట్స్ లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. కొన్ని గాయాలయ్యాయి. కానీ అది ప్రమాదవశాత్తు జరిగిన గాయాలు కాదు. ఆయన్ని కుట్రపూరితంగా ఎవరో కావాలనే హత్య చేయడానికి ప్రయత్నించారు. అది విఫలమయ్యి ఆయనకి కొంచెం గాయాలయ్యాయి. ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. అంటే కావాలని ఆయన్ని తోసేయడమో, లేకపోతే కింద పడేయడమో, ఆయన వెళ్ళే దారిలో ఏదో నట్లు బోల్ట్లు బిగించినప్పుడు ఆయన ఫైట్ సీన్లలో దాన్ని పట్టుకుంటే అది విరిగిపోయి ఆయన పడడము కావాలని చేశారు తప్పితే, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కానీ ప్రమాదవశాత్తు జరగలేదు. ఇది నా అభిప్రాయము. ఎందుకో నాకు అట్లా అనిపించింది. మీకు నేను కృతజ్ఞుడిని కాబట్టి ఒక ఉచిత సలహా ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎందుకంటున్నానంటే, ఎందుకు కృతజ్ఞుడినంటే, మీరు నాకు గతంలో ఇచ్చిన గిఫ్ట్ నేను ఇట్లా అనగానే ఒక 15 నిమిషాలు నా దగ్గరకు వచ్చేసింది. పావు గంటలో నా దగ్గరకు అంత అద్భుతమైన గిఫ్ట్ వచ్చినప్పుడు, మీరు ఒక రోజు గాని, నెల గాని తరబడి అదే పనిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మహా దొంగలందరూ దొరికిపోతారు. ఈ దొంగలందరూ దొరికిపోతారు కాబట్టి నాకెందుకో మీకు ఈ సలహా ఇవ్వాలనిపించింది. మొత్తం అందరిని కూడా హత్య చేయడానికే ప్రయత్నిస్తున్నారు. దీని వెనకాల ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారో నేను కొన్ని మందిని అనుకుంటున్నాను. కానీ ఆ పేర్లు నేను చెప్పలేను. మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మాకు వీళ్ళ మీద వాళ్ళ మీద అనుమానం ఉంది అని 4 పేర్లు చెప్పండి. అందులో నాకెవరి మీద అయితే ఎక్కువ అనుమానం ఉందో వాళ్ళ పేరు చెప్తాను. వాళ్ళని తీసుకెళ్లి 4 ఉతికితే అసలు దొంగలు ఎవరో తెలుస్తారు. అంటే ఈయన ఆరోపణ అది యాక్చువల్లీ. సో దీంట్లో విషయం ఏంటంటే, యాజ్ ఎ డైరెక్టర్ తమిళ ఇండస్ట్రీకి
ఒకడే సూపర్ స్టార్. మొన్న 'లియో' ఫంక్షన్‌లో మనకు విజయ్ గారు చెప్పిన విషయం. హ్మ్. ఒకడే సూపర్ స్టార్, ఒకడే లోకనాయకుడు, ఒకడే కెప్టెన్. హ్మ్. ఒకడే సూపర్ స్టార్ అంటే మన 'రజనీకాంత్' గారు. ఒకడే అవును. లోకనాయకుడు అంటే 'కమల్ హాసన్' గారు. 'కమల్ హాసన్'. ఒకడే కెప్టెన్ అంటే కెప్టెన్ 'విజయకాంత్' గారు. హ్మ్. అంతే. సో, అతనికి కెప్టెన్ అనే బిరుదు గూడా ఎప్పుడొచ్చింది అంటే ఇంకా చెప్పాలంటే మన తెలుగులో 'ఖైదీ నంబర్ 786' సినిమా ఎంత పెద్ద హిట్టో తెలుసు కదా! హ్మ్. అది తమిళ్ రీమేక్. మన 'విజయకాంత్' నటించిన సినిమానే మన తెలుగులో రీమేక్ అయింది. అండ్ ఈవెన్ ఓకే. అదే చిరంజీవి గారిది 'ఠాగూర్' అనే సినిమా ఎంత పెద్ద హ్మ్. హిట్టో మనకు తెలుసు. అవును. 250 సెంటర్‌లలో 200 రోజులు గ గ జరుపుకున్న సినిమా అది. 'జ్యోతిక' ఉంది. హ్మ్. ఆ సినిమా కూడా 'కెప్టెన్ విజయకాంత్' గారి రీమేకే. ఈవెన్ 'చినరాయుడు' 'కెప్టెన్ విజయకాంత్' గారి సినిమా మన వెంకటేష్ గారు చేసింది. హ్మ్. రాజశేఖర్ నటించిన 'మా అన్నయ్య' కెప్టెన్ విజయకాంత్ గారి సినిమే. ఇట్లా మహా బరువైన సినిమాలన్నీ కూడా కెప్టెన్ విజయకాంత్ గారు అంటే అలాంటివి. అంటే ఇట్లా పెద్దరికం ఉట్టి పడేటువంటివి. హ్మ్. ఇప్పుడు మనకిప్పుడు ఎలా అయితే ఈ 'లూసిఫర్', 'అఖండ', ఈ 'వీరసింహారెడ్డి' ఇలాంటి సినిమాలు మనం చూస్తున్నాం కదా! అవును. రీసెంట్ డేస్‌లో. ఒకప్పుడు ఒక ఇంపాక్ట్ అనేవి క్రియేట్ చేసేటువంటి మహా సినిమాలన్నీ కూడా తెలుగులోకి తమిళ్ నుంచి రీమేక్ అయ్యాయి. ఇక్కడ పెద్ద పెద్ద హిట్‌లయ్యాయి. ఆ తమిళ్ అవును. రీమేక్ సినిమాలు ఎవరివో కాదు 'కెప్టెన్ విజయకాంత్' గారి సినిమాలు. ఆయన పెద్దరికం హ్మ్. ఉట్టిపడే పాత్రలు చేశాడు. కాబట్టే ఆయన్ని రాజకీయాలకు చాలా మంది ఆహ్వానిస్తే ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నాడు. అది జీర్ణించుకోలేక తమిళనాడులో ఎవరు పార్టీ పెట్టినా వాళ్ళ మీద హత్యాయత్నం జరుగుతుంది. ఈ విషయంలోనే 'ఇండియన్ 2' సెట్స్‌లో మన 'కమల్ హాసన్' పైన హత్యాయత్నం జరిగింది. ఈయన్ని చంపాలని చూసారు. ఆయన్ని చంపాలని చూసారు. అందరిని చంపాలని చూస్తున్నారు. జయలలిత గారిని ఆల్రెడీ చంపేశారు. ఇదే హ్మ్. జరుగుతుంది అని ఒక పర్సెప్షన్‌లో ఆయన అభిప్రాయాన్ని ఆయన తెలియజేశాడు. అది అభిప్రాయంగా తెలియజేస్తే అదొక ఆరోపణ చేసినట్టు దానిపైన ఆధారాలు చూపించాల్సొస్తది కాబట్టి, హ్మ్. ఈయన వాడినటువంటి డ్రమాటిక్ లింక్ ఏంటంటే, స్టాలిన్ గారు నేను మీకు కృతజ్ఞుడిని. మీరు నాకు అప్పుడెప్పుడో అదేదో చేశారు. దానికి నేను రిటర్న్ గిఫ్ట్‌గా ఒక ఉచిత సలహా ఇవ్వాలనుకుంటున్నాను. అది ఉచిత సలహాయే. కేవలం నా అభిప్రాయం మాత్రమే. అని హ్మ్. స్టాలిన్ గారికి చెప్పుకుంటూనే ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేశారు. బహిరంగ లేఖ హ్మ్. అని ఎందుకు అంటున్నానంటే, నిజంగా ఒక బహిరంగ లేఖ ఆయన పత్రికా పూర్వకంగా రిలీజ్ చేసి ఉంటే, ఇప్పుడు ఆయన పైన గీసులు ఇవన్నీ పెట్టాల్సి ఉంటది. నీ దగ్గర ఆధారాలేవి? నీకెలా తెలుసు? ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు ఆయన చెప్పుకోవడానికి ఈజీగా ఉంది. ఏంటంటే నేనేం బహిరంగ లేఖలు రిలీజ్ చేయలేదు. నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్‌కి నేను జస్ట్ ఒక ట్వీట్ పెట్టాను అంతే. ఒక ఇన్‌స్టా వేదికకో, ట్విట్టర్ వేదికగానో, ఫేస్‌బుక్ వేదికగానో ఇంత పారాగ్రాఫ్ రాశాను. ఆ హ్మ్. పారాగ్రాఫ్ ఆయన చదివి నాకేదో ఇస్తారు. ఇంకా 'నేరం' అనే సినిమా 'నీరం' ఆర్ సంథింగ్ తమిళ్ సినిమా. హ్మ్. దాని ఆహ్, అంటే ఆ సక్సెస్ దాంట్లోనే జరిగిందంట. ఈయనకదేదో ఫోను గిఫ్ట్ ఇవ్వడం. సో, ఇట్లా నాకు నువ్వు గతంలో ఏదో చేశావు కాబట్టి నేను నీకిది చెప్పదలుచుకున్నానన్నట్టు ఈయన చెబుతూనే 10 మంది మీద ఆరోపణ చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈయన ఈ ఆరోపణ చేశాడో తమిళ్ హ్మ్. ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారి భగ్గుమనింది. రీసెంట్‌లీ విశాల్ ఒక ఆరోపణ చేశాడు. ఏంటంటే ఆహ్, హిందీ ఇండస్ట్రీలో మన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు సెన్సార్ బోర్డే అమ్ముడు పోయింది. ఇంత చిల్లరిస్తే తప్ప మాకు సర్టిఫికేట్ ఇవ్వనంటుందని ఒక ఆరోపణ చేశారు. హ్మ్. అది ఎంత సంచలనమైందో అది మర్చిపోక ముందే ఇప్పుడు ఈయన పెట్టినటువంటి ట్వీట్ మళ్ళీ అంతటి చర్చకు దారి తీసింది. అది అవును. జరిగింది. యెస్. థాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. థాంక్ యూ సో మచ్.